ఆరాన్ని పెంచేందుకు వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ వినియోగంతో పాటు భవన నిర్మాణాల సమయంలో కూడా గ్రీనరీని అభివృద్ది చేయాలని వ్యవసాయ శాఖ జేడీఏ జెడ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వరల్డ్ సాయిల్ డే 2025 ని పురస్కరించుకుని భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వీనర్ డాక్టర్ కెఎం గణేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేడీఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూమిలో న్యూట్రన్స్ బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇది ఆహార ధాన్యాలపైన హార్టికల్చర్ పైన చాలా ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నివారణకు సాంకేతిక పరిశోధనలతో పాటు ఆర్గానిక్ పంటలు, గ్రీన్ హౌస్, అపార్ట్మెంట్ల వద్ద గ్రీనరీస్ అభివృద్ది చేయడంతో పాటు చుట్టూ హార్టికల్చర్ అభివృద్ది చేస్తే కొంతమేరకు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగం హార్టికల్చర్ లో ఆర్గానిక్ సాగు వలన మంచి ఫలితాలు వస్తున్నాయని, సాఫ్ట్వేర్ నుండి కూడా ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలోకి యువత వచ్చి భూసారాన్ని పెంచే విధంగా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ భారతదేశం సాంకేతిక ప్రగతి సాధిస్తున్న కాలుష్య నివారణలో మాత్రం ఆశించిన ప్రగతి సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీరు, వాతావరణం కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి శ్రీబాల, R&D డీన్ డాక్టర్ టి వంశీనాగరాజు తదితరులు పాల్గొన్నారు. చక్కగా ఎండ కూడా ఎక్కడ కనపడకుండా ఖాళీ ఉన్న దగ్గర చెట్లు పెరుగుతా. ఎస్, వి విల్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. మీరు లోయర్ క్లాస్ చదువుకుంటారు. ప్లాంట్స్ విల్ గివ్ ఆక్సిజన్. ఇవన్నీ కూడా మదర్ ఎర్త్ నుంచి వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దిస్ మదర్. బయాలజీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది సాయిల్ బయాలజీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఇంజనీరింగ్ సెక్టర్ ఆల్సో. ఇంకా మీకు ఇరిగేషన్, నాకు మొన్న ఒక ముగ్గురు స్టూడెంట్స్ మా దగ్గర పనిచేశారు సార్. ఒక సాయిల్ హెల్త్ ని మెజర్ చేసేటువంటి ఇండికేటర్స్ డెవలప్ చేశారు. ఇండికేటర్స్ పెట్టారు. వాళ్ళు ఇన్స్టాంట్ గా ఆ సాయిల్ లో న్యూట్రియంట్ స్టేటస్ ఎంత, కొన్ని ఎలిమెంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, మేము ల్యాబొరేటరీకి శాంపుల్ తీసుకెళ్లి టెస్ట్ చేయకోకుండానే వాళ్ళు ఆ ఇండికేటర్స్ ని, సెన్సార్స్ ని తీసుకొచ్చి చేశారు. ఐ థింక్ దే జస్ట్ లెఫ్ట్ ఇట్, అంటే ఒక ప్రొసీజర్ లే డౌన్ చేశారు. దాన్ని స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత మనీ మేము ఇవ్వడం జరిగింది, బట్ ఆ పిల్లలు చాలా బాగా చేశారు. దాన్ని కొనసాగించే వాళ్ళు కూడా ఎనిబడి కంటిన్యూ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. డబ్బులు కూడా కలెక్టర్ మేడం ఇచ్చారు. సో దట్ వీ కెన్ గివ్ an opportunity to the children to the land is kept ideal, and in some cases the grasses are also grass కూడా అన్ని చేస్తున్నారు సార్. మామూలుగానే ఆ గ్రాసెస్ కూడా అన్ని చేస్తున్నారు. సో దానివల్ల ఏమిటంటే లోపల ఉన్న సాయిల్ అంతా కూడా బర్న్ అయిపోయి లోపల ఉన్న మంచి ఆర్గానిక్ కూడా చచ్చిపోతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద కార్బన్ కంటెంట్ ఇస్ డిక్రీజింగ్. సో మీరు అవాయిడ్ దాట్. మీరు అందులో దీంతో ఫార్మర్స్ ఉంటారు కాబట్టి రబీ క్రాప్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ ది రబీ క్రాప్ ఇఫ్ యూ యూజ్ నవధాన్యాలు ఆ జీలుగా అటువంటి కనుక మీరు వాడితే డెఫినెట్ గా రిజల్ట్ పెట్టినాం. నేను లాస్ట్ టైం చేశాను, అదే ప్లస్ రిజల్ట్ కనబడుతుంది అనమాట. సో లైక్ దట్ ఇఫ్ యూ కంటిన్యూ డూయింగ్ ఇన్ ఫ్యూచర్ యూ నీడ్ నాట్ యూజ్ దిస్ ఫెర్టిలైజర్స్ as well as you need not use pesticides. Problems will occur for the number of people. Okay. Similarly, water contamination, water pollution, soil pollution. Similarly, like a number of pollutions. As citizens, we are not having any right to spoil our planet. Okay, though we can do various things, we can develop softwares, whatever the quantum technologies, and we have to develop. That is as a goal of Viksit Bharat of our nation by 2047, which is the 100th year of getting the independence. At the same time, we have to maintain a proper environment. Whatever the environment, that means planet we got from our elders, we have to give the same thing to the next generations. That is the most important. Okay, only developing without this sustainability and this pollution control nature, that leads to the entire problem for the mankind. Now for the today's this event, the Venkateswara is the correctly right person, district agriculture officer, not any other. Okay, as compared to him. మూసీ రివర్ ఉంది హైదరాబాద్. మూసీ రివర్ పరివాహక ప్రాంతంలో నియర్లీ 20,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని హార్టికల్చర్స్ లో చేస్తా ఉంటారు. దాంట్లో రిజర్వేషన్ అన్ని కూడా ప్రొడక్షన్స్ వస్తా ఉంటాయి. వాటిని ఎన్జీ రంగా వాళ్ళు
అందులో ఉన్నటువంటి సైంటిస్ట్ అందరూ ఎవ్రీ మంత్ కూడా ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు ఆ వెజిటబుల్స్ ని. దాంట్లో కంటామినేషన్ ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు కూడా. ఈవెన్ ఇప్పుడు డోంట్ మైండ్ మదర్ ఫీడింగ్ లో కూడా కంటామినేషన్ ఉన్నట్టుగా అయిపోయింది. అంటే మన వెజిటబుల్స్ ఎఫెక్ట్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి తెలిసినా కూడా సులువుగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా మనలో ఒక స్పృహ అనేది రావడం ద్వారా ఇవన్నీ కూడా నెమ్మదిగా మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. Last year, if you take, the theme of World Soil Day is to protect soil from erosion. At the same time, this year, the theme of International World Soil Day is healthy soils, healthy cities. So, how actually, if the soil is healthy, how the city will be in correlation. So, we depend on soil. Next to air, if we take, water is very essential. At the same time, soil is also essential. This year we have World Soil Day. The major theme is healthy soils and healthy cities, which means already we are also in that direction. Actually, our campus is going to be sustainable campus. So in that, first we have taken initiative. So already we have seen paver blocks along the both sides of our road. Earlier it is like concrete. So to absorb water and to recharge that water, last summer we have initiated that paver blocks. గణపవరం